ఏంటి మోహన, మాట్లాడకుండా అలా ఏడుస్తూనే ఉన్నావు? ఏం జరిగింది? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నాకేం అర్థం కావట్లేదు. నాకు ఏం అర్థం కావట్లేదు డాడీ, అర్థం కావట్లేదు. నా పాటికి నేను ఉన్నాను. ఎందుకు నా జీవితాన్ని అడిగట్టావు? ఎందుకు కిడ్నాప్ చేయమన్నావు? ఎందుకు నటించమన్నావు? నేను డబ్బులు తీసుకుని నటించానని ఎందుకు వెళ్ళి తనతో చెప్పావు? ఆ డబ్బంతా నీకే చేస్తాను, నువ్వే తీసుకో తీసుకో. ఇక నటించిన నా వల్ల కాదు, నా వల్ల కాదయ్యా. నా బతుకు 4 గోడలు చేసుకుని అందులో ముడిచి కూర్చున్నాను. తనే నన్ను ప్రేమించింది. ఏదో పెద్ద తను నాకు కావాలి. తను కావాలా నీకా? నువ్వొక క్రిమినల్ నాలాగా. అవును, క్రిమినల్ని. ఇప్పుడు అదా ముఖ్యం. నాది నటన కదని తను తెలుసుకోవాలి. పోలీసులకు తెలిస్తే నీ జీవితం. అదంతా నాకు అనవసరం. నాకు తను కావాలి. నేను ఒప్పుకోను. ఏంటి పెద్ద కన్న తండ్రిలా మాట్లాడుతున్నావు? తండ్రినే, అలాగే అనుకో. ఏం చేస్తావు? ఇలా చూడు తులసి, నేను ప్రేమతో నీళ్లు పోసి ఇంట్లో వచ్చిన పూల మొక్కని కాను. తనుగా పెరిగిన ఆ అడవి చట్నీ. నరకాలనుకుంటే కొట్టంటే విరుగుతాయి. ఇదిగో ఇదిగో, నేను తలుచుకుంటే ఏదైనా చేస్తాను, ఏమైనా చేస్తాను. గుర్తుంచుకో. అర్హత 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 కావాలి. ఇంతవరకు ఈ లోకం నాకేమిచ్చిందో అదే ఈ లోకానికి నేను తిరిగిచ్చాను. ఇప్పుడు తనే నా లోకం తిరిగి ఇవ్వను. మోహన, కోతికి కొబ్బరికాయ దొరికినట్టు నీ ప్రేమ నాకు దక్కింది. కోతికి నువ్వు అనే ఒక్క మాటలో అన్ని ఇలా చూడు, ఇవన్నీ వీటన్నిటిని వదిలేస్తాను మోహన. నా మనసుకు తోడు కావాలి, నన్ను ఓదార్చడానికి నీ పొడి కావాలి, నీ రూపంలో నాకు దేవత కావాలి. మోహన, నన్ను వదిలి వెళ్ళకు మోహన. నువ్వు అడుగుతున్నది ఎప్పటికీ నీకు దక్కదు వాసు. ధనరాజ్, జీవితాన్ని జీవించి సాధించాలనుకున్నాను. నాకేదైనా పనిఫో ఆలోచించడానికి టైం లేదు. ఈ సమాజం మీద నాకు విరక్తి పుడుతోంది. ఏమైనా చేస్తాను. పనిఫో ధనరాజ్. సింహపుల్ని రోడ్లో చూసి సంతోషపడిందాన్ని నేనెందుకు పట్టిస్తాను చెప్పు? అదే కదా మరే. నేను తిరిగి వచ్చి చూస్తే నువ్వు లేవు, కారు లేదు, వాసు లేడు, అంత క్లీన్ బోల్డ్. చెప్పకుండా వెళ్ళినారా మీరా? అవును, వాసు నేను భద్రంగానే ఇంటికి చేర్చినాడా?